కర్ణాటక రాజకీయ రంగస్థలం కక్కావికలమైంది. దశాబ్దన్నర పాటు కన్నడ ఆర్థిక రాజకీయ శాస్త్రాల్ని ఒంటి చేత్తో శాసించిన గాలి జనార్దనుడు చెరసాలలో సెటిల్ అవుతున్న సీన్స్ ఇంత తొందరగా కనిపిస్తాయని ఎవ్వరూ ఊహించను కూడా ఊహించలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోయే ట్రెడిషన్ ఈ మధ్య బాగానే పుంజుకున్న చట్టానికి మరీ ఇంత స్పీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అటు ఇటు చెడామడా వాయించేస్తున్న సిబిఐకి అకస్మాత్తుగా ఇన్ని చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ కనపరుస్తున్న ఈ జోరు చివరిదాకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే బోఫోర్స్ తరహాలోనే ఇంకో ఫార్సు కథను మనకు ప్రసాదిస్తుందా? 15 రోజుల నుంచి హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్లోనే తచ్చాడిన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ సడన్గా బళ్ళారిలో ప్రత్యక్షమై కన్నడ సీమలో గాలి దుమారం రేపేశారు. 10 మంది టీంతో కలిసి బళ్ళారి బెంగళూరులోని గాలి ఇళ్లను ఆఫీసుల్ని జల్లెడ పట్టేశారు. అనూహ్యంగా గాలి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్, రిమాండ్, జైలు ఇవన్నీ చకచకా జరిగిపోయేవే. Yes, we arrested Mr. Gali Janardhan Reddy and Mr. Srinivasan Reddy and we are taking them to Hyderabad. Thank you. Okay, sir. Thank you. ఈ అరెస్టులన్నీ అయ్యో పాపం అనిపించేవి కావు కనుక అందరి నుంచి హర్షాతిరేకాలే వ్యక్తమయ్యాయి. కానీ అరెస్టు జరిగిన సమయం మీద మాత్రం అందరివి అనుమానపు చూపులే. లోకాయుక్త రిపోర్ట్లో తన పేరున్నందుకు మనస్సు నొచ్చుకుని రాజీనామా ఇచ్చుకుని తన దారి తాను చూసుకున్న మాజీ మంత్రి శ్రీరాములు కొత్త కుంపటి యోచనలో ఉన్నారన్నది నిన్న పుట్టిన వార్త. వీళ్లను రాజకీయాల్లో ఎదగనిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే లెక్క. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలంటూ ఆ ప్రజల్ని వల్లో వేసుకుంటే భవిష్యత్ అంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఇది మిడిల్ క్లాస్ నుంచి వ్యక్తమయ్యే బాధ. దీన్ని తన బాధగా తీసుకుందా, లేక కర్ణాటకలో బీజేపీకున్న కూకటి వేళ్లను పెకిలించి వేయాలన్న సంకల్పమో తెలీదు. కానీ కేంద్రం నుంచి ఆదేశాలు అందుకుని సిబిఐ రంగంలోకి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం. ఆంధ్రప్రదేశ్లో జగన్ను కొత్త పార్టీ దాకా ఎదగనిచ్చి ఆ తర్వాత నాలిక ఖర్చుకుంటున్న కాంగ్రెస్ కర్ణాటకలో ఆ తప్పు రిపీట్ చెయ్యకూడదని, అందుకే సిబిఐతో ముందే కూయించిందని కొందరి అనుమానం. సిబిఐ తాజా గుర్తు హస్తమేనని, కేంద్రం చేతిలో అదొక కీలు బొమ్మని కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సిబిఐ చేతులు వెనక్కి విరిచి కట్టి కాగల కార్యాలన్నింటినీ తనకు అనువుగా మార్చుకోవడం కేంద్రంలో కాంగ్రెస్కు అలవాటైన కార్యక్రమమే. ఈ రకమైన ఆరోపణలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. సొంత బుర్రలేని రోబో లాంటిదన్న అపవాదును తొలగించుకునే ప్రయత్నం కూడా సిబిఐ ఎప్పుడూ చేయలేదు. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బోఫోర్స్ కేసును బుట్టదాఖలు చేయబోవడమే సిబిఐ చేవలేనితనానికి ఒక శాశ్వత నిదర్శనం. సిబిఐ, సివిఈ, ఏసీబీ ఎట్సెట్రాలన్నీ లోక్పాల్ చెప్పు చేతల్లో ఉండేలా కొత్త బిల్లు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచుంది గనక దాని నుంచి బయటపడడానికే ఇప్పుడు సిబిఐకి కొత్త కోరలొచ్చినట్లు కేంద్రం భ్రమింపజేస్తోందా? 2G రాజా, కనిమొళి, కల్మాడీలకు అతి త్వరలో రిలీఫ్ దొరకొచ్చన్న ఊహాగానాలు, మొన్న దయానిధి మారన్కు క్లీన్ చిట్ సమర్పించడం ఇవన్నీ ఢిల్లీలో రిలీజ్ అయిన తాజా ఖబర్స్. కేంద్రంలో ఆడే డ్రామాలో సిబిఐ ఒక పాత్ర, అంతకు మించి దానికంటూ ఒక ప్రతిపత్తి లేనేలేదు. సడన్గా ఉత్తేజితం అవ్వడం, అంతలోనే సద్దుమణిగిపోవడం ఇదే సిబిఐ కార్యాచరణ. సిబిఐ రిమోట్ ఎక్కడో వేరే చోట ఉందన్న సందేహం ఎప్పటికీ సందేహంగానే మిగిలిపోతోంది. ఇప్పుడు ఈ గాలి వ్యవహారంలోనైనా సిబిఐ స్వచ్ఛందంగా ముందుకెళ్తే అది మనకందరికీ సంతోషదాయకం. ఇవాల్టి ఈ గాలి దుమారం 2 దక్షిణాది రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన అంశం. మన జగన్కు బళ్ళారి గాలికి ఎక్కడ సంబంధం? ఈ విధంగా ఆశ్చర్యపోతే కూడా అది అమాయకత్వమే అవుతుంది. అలాగే గాలి అరెస్టు వార్త తర్వాత జగన్ స్పందించిన తీరు కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. Any of you people, whatever you people are doing, you just tell me one thing: how is Janardhan Reddy connected to me? This is not right. So being a journalist, I myself am also running a newspaper. I myself have also have some journalistic values, and all of you, I'm telling you here, please do not have any connection with Janardhan Reddy to me. I mean, this is not right. Janardhan Reddy is a separate man. Janardhan Reddy is handling a separate state.
How is Janardhan Reddy connected to me? No, you need to have this one thing very clear. Just because Janardhan Reddy gets arrested, that doesn't mean that you people can come on to me. Sir, we got your message. No, this is not. Yes, sir, yes, sir. We got your message, but BJP. No, this is not right. BJP is saying. No, what I am trying to tell. అయ్యో నాకేం తెలీదు అంటూ ఫైర్ అయిపోయినంత ఈజీగా ఈ సుడిగాలి నుంచి తప్పించుకోవడం కుదరదని జగన్కు తెలుసు. కాకపోతే జగన్కు గాలికి ఉన్న ఆర్థిక అనుబంధాల్ని ఎస్టాబ్లిష్ చేయడం సిబిఐ భుజాల మీదున్న బరువు. గాలి సోదరులతో వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యానికి, అప్పట్లో వాళ్ల మీద వైఎస్ కురిపించిన ఔదార్యానికి ఇప్పటికీ సాక్ష్యాలున్నాయి. బ్రాహ్మణి స్టీల్స్ కోసం కేటాయించిన భూమి, ఆ భూమిలో జరిగిన తవ్వకాలు, అక్కడ జరగబోయి ఆగిపోయిన హెలిప్యాడ్ నిర్మాణం, ఇవన్నీ సిబిఐ ఛేదించుకోవాల్సిన విచారణ అంశాలు. ఆర్ఆర్ గ్లోబల్కు గాలి సొమ్ములు తర్జుమా కావడం, అవి కాస్త జగన్ సంస్థల్లోకి జారుకోవడం నిజమేనని రుజువు చేయగలిగితే అప్పుడే సిబిఐకి జేహో చెప్పే ఛాన్స్ ఉందని అందరూ అంటున్నారు. కానీ ఏ శక్తులనైనా ప్రభావితం చేయగలిగిన శక్తి, ఏ దర్యాప్తుకు దొరకనంత జాణతనం ఈ గాలి కేసులోనే మనకు కనిపిస్తాయి. నాగన్ నేతృత్వంలో ఇక్కడి నుంచి ఓబులాపురం దాకా స్పెషల్ బస్సులు వేసుకుని వెళ్లిన మన ఆల్ పార్టీ డెలిగేషన్ మాత్రం ఏం చేయగలిగిందో మనకు తెలియంది కాదు. ఇప్పుడున్న సిబిఐకి కూరలున్నాయా, లేక వాటిని పీకేశాక మళ్ళీ అతికించారా మనకు తెలీదు. కానీ సిబిఐ ఒక సాయుధ బలగం కాదని, అదొక ఉత్తుత్తి సంస్థేనని, చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని అందరి చేత సిల్లీ జోకులేయించుకునే స్థాయి నుంచి సిబిఐ ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలంటే అవి ప్రభుత్వాల చెప్పు చేతల్లోనే ఉండి తీరాల్సిన పరిస్థితి. దీన్నెవరూ నివారించలేదు. ఎఫ్బిఐ, ఐఎస్ఐ లాంటి విదేశీ సంస్థలతో పోల్చుకోవడం కాకపోయినా సిబిఐ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కర్ణాటక భూగర్భ వనరుల దోపిడీకి గురైన మాట ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఆ అవాంఛనీయ శక్తులు సిబిఐ ఉచ్చులో బిగుసుకున్నది నిజం. ఈ తీగల్ని నిజాయితీగా లాగి కదిలించాల్సిన డొక్కలన్నింటినీ కదిలిస్తే అదే సిసలైన తవ్వితీత. లెట్ సిబిఐ వర్క్ యాజ్ సిబిఐ.